ప్రమాద ఐపీఎస్ వారు 2025లో రోడ్డు ప్రమాదాల మరణాలని అలాగే గాయపడిన వాళ్ళని బాగా తగ్గించడం జరిగింది. 26 మరింత తగ్గించాలని చెప్పేసి అన్ని చర్యలు గతంలో అవేర్నెస్ క్రియేట్ చేయడం ద్వారా, ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణాల పోకుండా కాపాడాలని చెప్పేసి అవేర్నెస్ క్రియేట్ చేయాలని ఆదేశాలను ఈరోజు డాక్యుమెంట్ ఎస్ఐ అయినటువంటి కైజపల్లి ఎస్ఐ గారు శివనాథ్ బాబు, కన్నంపూడి ఎస్ఐ గారు జి సతీష్ గారు, అలాగే డాక్యుమెంట్ ఎస్ఐ గారు వాళ్ళని అంతా కూడా మా సిబ్బందితో హెల్మెట్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. గత సంవత్సరంతో పోలిస్తే 24తో పోలిస్తే 25లో రోడ్డు ప్రమాదాల సంఖ్య, అలాగే మరణాల సంఖ్య, గాయపడిన వారి సంఖ్య బాగా తగ్గింది. 26లో టార్గెట్ ఇంకా బాగా తగ్గించాలని, ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలని, ముఖ్యంగా ప్రతి ఒక్కరు హెల్మెట్, రైడర్ మరియు ఫియర్ రైడర్ కూడా హెల్మెట్ ధరించాలని చెప్పి, ఎక్కడ డ్రంకన్ డ్రైవ్లు జరగకుండా, డ్రంకన్ డ్రైవ్లు లేకుండా స్పెషల్గా తయారు చేయాలని, అలాగే హైవే పొడవున సాధ్యమైనంత వరకు కాషన్స్ అవి ఏర్పాటు చేసి, అలాగే వాష్ అండ్ గో ప్రోగ్రామ్ రోజు కూడా మన టోల్ ప్లాజా దగ్గర డైలీ బయటిని కూడా సిఐస్ ఎస్ఐస్ వచ్చి నైట్ ప్రతిరోజు కూడా వాష్ అండ్ గో ప్రోగ్రామ్ కూడా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా విలేజ్లో మన హైవే పక్కన ప్రతి విలేజ్లోని కూడా అవేర్నెస్ క్యాంపెయిన్ పెట్టడం జరుగుతుంది. 26లో ప్రజలందరూ కూడా సహకరించి మన రోడ్డు ప్రమాదాల నివారణలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానానికి రావాలని చెప్పి, మీరు అందరూ సహకారం కావాలని చెప్పి, రైడర్ ఫీల్డ్ రైడర్ ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని చెప్పేసి, డ్రంకన్ డ్రైవర్ని మానేయాలని చెప్పేసి, అలాగే ఓవర్ స్పీడ్ లేకుండా చూసుకోవాలని, అలాగే నిర్లక్ష్యం అజాగ్రత్త లేకుండా ప్రతి ఒక్కరూ కూడా మనం ఎదుటి వారిని గాయపరచకూడదు, మనం జాగ్రత్తగా వెళ్ళాలి, అలాగే ఎదుటి వాళ్ళకు ఏ విధంగా హాని చేయకూడదనే ఉద్దేశంతో చక్కగా బండి మీద ఉందని చెప్పి సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకుండా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.